హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఇంట్లో కోడిగుడ్డు ఉక్కురు వేసానండి. అది ఎలా చేశానో చూపిస్తాను. కొంచెం మంది పుల్టా అని కూడా అంటారు, ఎగ్ ఫ్రై అని కూడా అంటారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిలుస్తారండి. నేను ఏ విధంగా వండానో మీకు చూపిస్తాను. ముందుగా కళాయి హీట్ చేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకొని అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసి మూత పెట్టి మగ్గించుకున్నాను. ఉల్లిపాయ ఎంత బాగా వేగితే అంత రుచిగా ఉంటుందండి. ఒక్కొక్కరికి టమాటా ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఇష్టం ఉండదండి. నేను ఇక్కడ టమాటా ఉపయోగిస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. మీడియం సైజ్ టమాటా ఒకటి కట్ చేసి అందులో వేసేసుకున్నాను. బాగా మగ్గి టమాటా తక్కువ ఊడేంత వరకు కూడా వేయించుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత దీనిలోకి స్పూన్ పసుపు, రుచికి సరిపడగా కారం, అలాగే సాల్ట్ ఉపయోగిస్తున్నాను. ఇక్కడ కల్లుప్పు వేయట్లేదండి, ఎందుకంటే మనం ఇందులో వాటర్ ఉపయోగించాం కదా, మళ్ళీ కరగకపోతే ఇబ్బంది అని చెప్పేసి సాల్ట్ ఉపయోగించాను. ఒక 2 నిమిషాలు మగ్గించుకొని తర్వాత ఇప్పుడు ఎండాకాలం కదండి, గుడ్లు తొందరగా పాడవుతాయని ఇలా ముందుగా ఒక బౌల్లోకి వేసేసి చూసుకుంటున్నాను. బాగున్న వాటిని అందులో వేసేసుకుంటున్నానండి. మీరు కూడా చెక్ చేసుకోండి. మొత్తం అన్ని గుడ్లు చెక్ చేసుకొని ఇలా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకున్నానండి. అంతే అండి, ఓపిక్గా కలుపుకుంటూ ఉండాలి. విడిగా ఇలా అయ్యే వరకు కూడా మొత్తం అలా కలుపుకుంటూ ఉండి భలే ఉంటుంది. ఒక్కొక్కరు అల్లం పేస్ట్ కూడా ఉపయోగిస్తారండి. నేను ఇక్కడ పిల్లల కోసం కూడా చేస్తున్నాను కాబట్టి అల్లం పేస్ట్ ఉపయోగించలేదు. చివరిగా కాస్త కొత్తిమీర జల్లుకొని ఒక 5 నిమిషాల పాటు కొత్తిమీర మెత్తబడే వరకు కలుపుకుంటే అండి ఆ స్మెల్ ఉంటుంది, భలే అనిపిస్తుంది. వేడివేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఇలాగే చేస్తారా? ఒకవేళ అలాగే చేస్తే కనుక కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా మొత్తం కూర రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలో తింటే భలే ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.